Welcome to the online classes. This is Radha, CGL in MPHW Female, Government Junior College for Girls, Nirmal. So today I am taking the paper 2, that is Child Health Nursing. In that I am going to take 5th unit part 4. So the lesson name is the care of the sick child. అనారోగ్యంతో ఉన్న పిల్లల సంరక్షణ. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి లెసన్ అది 5th యూనిట్, అందులో పార్ట్ 4 తీసుకుంటున్నాను. ఓకే, సో సబ్జెక్ట్ పేరు వచ్చేసి చైల్డ్ హెల్త్ నర్సింగ్. సో ఇన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అబౌట్ ద వామ్ ఇన్ఫెస్టేషన్స్, అనగా పరాన్నజీవులు. సో ఈ విధంగా పరాన్నజీవులు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ పిక్చర్ చూడండి, నేను తర్వాత చెప్తుంటే మీకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వామ్ ఇన్ఫెస్టేషన్స్. సో ఫస్ట్ వీ విల్ సీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది వామ్ ఇన్ఫెస్టేషన్స్. ఇంటెస్టైనల్ వామ్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్స్. ఈ ప్రేగులలో ఉండేటువంటి ఈ పురుగులు అనేటువంటి పిల్లల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వామ్ ఎగ్స్ ఆర్ పాస్డ్ ఇన్ పీసెస్ అండ్ మే లై ఇన్ ద గ్రౌండ్ అండ్ గ్రో. సో ఈ పురుగుల యొక్క గ్రుడ్లు మలంలో విసర్జించబడి బహిరంగ ప్రదేశాలలో పడి ఉంటాయన్నమాట. ఓకే, సో వామ్ ఎగ్స్ ఆర్ పాస్డ్ ఇన్ పీసెస్ అండ్ మే లై ఇన్ ద గ్రౌండ్ అండ్ గ్రో. సో ఏంటివి? ఈ పురుగుల యొక్క గ్రుడ్లు అనేటువంటివి మలంలో విసర్జించబడి బహిరంగ ప్రదేశాలలో పడి అక్కడ వాటి యొక్క సంఖ్యను గ్రో అంటే వృద్ధి చేసుకుంటూ ఉంటాయన్నమాట. సమ్ వామ్స్ ఇన్ చిల్డ్రన్ కెన్ కాజ్ మాల్ న్యూట్రిషన్. సో ఈ పరాన్నజీవులు అనేటువంటివి పిల్లలలో ఏంటిదట అంటే అవి వాళ్ళకి పోషకాహార లోపం రావడానికి ఒక కారణమవుతాయట. అండ్ లీడ్స్ టు సీరియస్ డిసీజెస్. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా ఈ పరాన్నజీవులు అనేటువంటివి కారణమవుతాయి. అండ్ ఈవెన్ డెత్, కొన్నిసార్లు పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద వామ్ ఇన్ఫెస్టేషన్స్. ఇంటెస్టైనల్ వామ్స్ ఆర్ వెరీ కామన్ in children. Worm eggs are passed in pieces and may lie in the ground and grow. Okay, so this is the introduction about the worm infestations. Now we will see some of the worms what are all the worms will present in the children's stomach and human bodies also. So first we will discuss about the round worms. So these round worms ni మనం తెలుగులో ఏమంటాము అని అంటే వీటిని ఏలిక పాములు అని చెప్పేసి అంటాం అనమాట. సో రౌండ్ వామ్స్, వీటిని తెలుగులో ఏలిక పాములు అని అంటాము. when the ova are swallowed and develop into pink or white worm about 20 to 30 centimeter long, it may cause ఇంటర్స్టిషియల్ అబ్స్ట్రక్షన్. సో ఏమవుతుందట అంటే ఈ యొక్క రౌండ్ వామ్స్, ఏలిక పాములు అనేటువంటి ఈ ఏలిక పాముల యొక్క గుడ్లు అనేటువంటివి శరీరంలోకి పోయి అవి పింక్ కలర్లో అభివృద్ధి చెందుతాయట. పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో అభివృద్ధి చెందుతాయి. వాటి పొడవు చూస్తే ఎంత ఉంటుందట అంటే 20 to 30 సెంటీమీటర్ పొడవు కలిగి ఉంటాయట ఇవి. ఇట్ మే కాజ్ ఇంటర్స్టిషియల్ అబ్స్ట్రక్షన్. సో ఇవి ఏంటివి? పేగులలో అవరోధం అనేటువంటివి కలిగిస్తాయి అన్నమాట. సో ఇవి ఏలిక పాములు, రౌండ్ వామ్స్. ఓకే, సో అండర్స్టాండ్. నెక్స్ట్ వి విల్ సీ ద సో దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ది రౌండ్ వామ్స్. చూడండి, జీర్ణాశయంలో రౌండ్ వామ్స్ అనేటువంటివి ఈ విధంగా రౌండ్గా తిరిగిపోయి ఉన్నాయి అన్నమాట ఇవి జీర్ణాశయంలో. నెక్స్ట్ వి విల్ సీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది రౌండ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్. ఏలిక పాములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి గుర్తులు, లక్షణాలు కనిపిస్తాయి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో చైల్డ్ మే బీ మాల్ నరిష్డ్ అండ్ స్వాలెన్ అబ్డామిన్. సో ఏమవుతుందట అంటే ఈ పిల్లలు ఏ పిల్లలలో అయితే ఈ ఏలిక పాములు ప్రవేశించుంటాయి వాళ్ళ శరీరంలో, ఆ పిల్లలు సరి అయినటువంటి పోషకాహారాన్ని తీసుకోలేరట. అంతేకాకుండా వాళ్ళ కడుపు మొత్తం ఉబ్బిపోయి ఉంటుందట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద అబ్డామినల్ పెయిన్. సో వాళ్ళకి కడుపు నొప్పి, ఊరికే కడుపు నొప్పి వస్తుంది. ఇండైజెషన్ అండ్ వీక్నెస్, వాళ్ళు ఏది తిన్నా కూడా పిల్లలకి డైజెషన్ అనేటువంటిది కాదు, అంటే ఆ జీర్ణం అనేటువంటిది కాదు. తర్వాత వీక్ అయిపోతారు పిల్లలు. కన్వల్షన్స్ ఆర్ ఆస్తమా, వీళ్ళకి ఫిట్స్ లేదా ఉబ్బసం వ్యాధి కూడా వచ్చే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్.
So if we see the treatment for the roundworm infections, we can give the bebendazole 10 mg or albendazole 15 mg for kg body weight twice a day for 3 days. సో ఏ పిల్లలలో అయితే ఈ ఏలిక పాములు ప్రవేశించి ఉంటాయో రౌండ్ వామ్స్, who are all got the roundworm infestations, so we have to give the mebendazole or albendazole tablet. That 10 mebendazole is the 10 mg for kg body weight, or albendazole, if we will give albendazole, that we have to give 15 mg for kg body weight twice a day for 3 days. ఏంటిది రోజుకు 2 సార్లు ఈ విధంగా 3 రోజుల వరకు కంటిన్యూషన్గా మెబండజోల్ కానీ లేకపోతే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ కానీ పిల్లలకి ఇవ్వాలి. పైరెనెంటిల్ ఆర్ పెమోట్, సో ఇది కూడా 10 mg we can give. పెపర్జిన్ సిట్రేట్, ఇది 100 to 150 mg for kg body weight for 1 to 2 days at night before sleep. సో పిల్లలు నిద్రపోవడానికి ముందు ఈ పెపర్జిన్ సిట్రేట్ అనేటువంటిది 100 to 15 mg వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి మనము 1 నుంచి 2 రోజులు వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏది నిద్రపోవడానికి ముందు మనము ఈ ట్యాబ్లెట్ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి కొంత ఉపశమనం అనేటువంటిది కలుగుతుందన్నమాట. సో this is the treatment for the roundworm infestations. Prevention, effective drug therapy. సో మంచి మందులు వాళ్ళకు ఇవ్వాలి. శానిటరీ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్క్రీటా, సురక్షితంగా ఏంటిది మలాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్, సురక్షితమైనటువంటి నీటిని తాగడానికి ఇవ్వాలి. ఫుడ్ హైజీన్ ఆర్ పర్సనల్ హైజీన్, సో అంతేకాకుండా పిల్లలు తీసుకునేటువంటి ఆహారము శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. దానితో పాటు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత, పర్సనల్ హైజీన్ని కూడా పాటించేటట్లు చూడాలి. పిల్లలు వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూడాలి. ఇంప్రూవింగ్ హ్యాబిట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. అంతేకాకుండా ఈ పిల్లలు అన్నం తినడానికి ముందు తర్వాత మల విసర్జన చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి చేతులు కడుక్కునేటువంటి అలవాటును నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి ఈ ఈ ఇన్ఫెస్టేషన్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రాకుండా మనము చేయొచ్చు. అవాయిడెన్స్ ఆఫ్ ఓపెన్ డెఫెకేషన్, అంటే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా చూడాలి. యూజ్ ఆఫ్ శానిటరీ లాట్రిన్స్, సురక్షితమైనటువంటి లాట్రిన్స్ను ఉపయోగించే విధంగా చూడాలి. సో ఇది రౌండ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్. రౌండ్ వామ్స్ పిల్లల శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ విధమైనటువంటి గుర్తులు లక్షణాలు. తర్వాత రాకుండా ఉండాలి అంటే ముందుగానే ప్రివెన్షన్ ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి రౌండ్ వామ్స్ అనేటువంటి శరీరంలోకి పోకుండా కాపాడవచ్చు కొంతవరకు. నెక్స్ట్ వి విల్ సీ ద థ్రెడ్ వామ్స్. ఇది ఒక రకమైనటువంటి పురుగులు. ఈ థ్రెడ్ వామ్స్ అంటే ఏంటంటే దారపు పురుగులు లేదా నులి పురుగులు అని చెప్పేసి అంటామన్నమాట. సో థ్రెడ్ వామ్స్ అంటే ఏంటిదట, దారపు పురుగులు లేదా నులి పురుగులు. దీస్ ఆర్ థిన్ వైట్ వామ్స్ అబౌట్ 1 centimeter లాంగ్. సో ఇవి సన్నని తెల్లని పురుగులు. ఎంత పొడవు ఉంటాయట ఇవి? 1 centimeter లాంగ్, ఒక 1 centimeter లాంగ్, 1 centimeter పొడవు ఉంటాయి. దే లై మెనీ ఎగ్స్ జస్ట్ అవుట్ సైడ్ ద యానస్. సో ఈ పురుగులు ఏం చేస్తాయట అంటే ఇవి పిల్లల యొక్క ఆసనం చుట్టూ ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతాయట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, a child often reinfected himself or another members of family because the eggs stick under his nails. Okay, so a child often reinfected himself or another members of family because the eggs stick under his nails. సో ఏంటిది, ఏ పిల్లల శరీరంలోకైతే ఈ దారపు పురుగులు లేదా నులి పురుగులు ప్రవేశిస్తాయో అవి ఎక్కడ ప్రవేశిస్తాయట, వాళ్ళ యొక్క ఆసనం చుట్టూ బయట ప్రదేశంలో వాటి సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. అయితే ఏ పిల్లలు అయితే ఈ వ్యాధి ఉన్నటువంటి పిల్లలు గోళ్ళతో వాళ్ళ ఆసనమును గోకుకొని అదే చేతితోని నోట్లో పెట్టుకోవడం వల్ల కానీ లేకపోతే తనకు తానే ముట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి వీళ్ళు ఈ వ్యాధి బారి
బారిన పడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలోని ఇతరులకు కూడా ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశము ఉందన్నమాట. సో ఇది థ్రెడ్ వామ్. ఇక్కడ మీకు చూసినట్లయితే సో ఈ విధంగా ఉంటాయి థ్రెడ్ వామ్స్ అనేటువంటివి. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది థ్రెడ్ వామ్స్. సో ఏంటిది, ఈ నూలి పురుగులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి గుర్తులు లక్షణాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఏంటట, ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఇచ్చింగ్ అరౌండ్ ద యానస్. ఏంటిది, ఈ నులి పురుగులు అనేటువంటివి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి దురద అనేటువంటి లక్షణం కనిపిస్తుంది. అది ఎక్కడ ఉంటుందట, మెయిన్గా వాళ్ళ యొక్క యానస్ చుట్టూ ఈ దురద అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు స్పెషల్గా నైట్ టైంలో ఈ దురద అనేటువంటిది పిల్లల్లో మనం గమనించవచ్చు. డే టైంలో మామూలుగానే ఉంటారు, నైట్ టైంలో ఈ దురద. సో ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణం ద్వారా మనము ఈ థ్రెడ్ వామ్స్ లేదా నులి పురుగులను మనము గుర్తించవచ్చు. సో ఇది ఒక రకమైనటువంటి లక్షణం మనకి ఈ పిల్లల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ రెస్ట్లెస్నెస్. అంతేకాకు ఈ పిల్లలు ఎప్పుడు చిరాగ్గా మనకి కనిపిస్తూ ఉంటారు. స్లీప్ డిస్టర్బెన్సెస్. ఎందుకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, పిల్లలకు పాపం నైట్ టైంలో ఊరికే యానస్ దగ్గర దురద వస్తుంది కాబట్టి వీళ్ళు సరిగా నిద్రపోరు. టీత్ గ్రైండింగ్ అంటే ఏంటిది, పిల్లలు ఎప్పుడు పళ్ళని బిగబెట్టేస్తారు ఆ దురదతో. నెక్స్ట్ అబ్డామినల్ పెయిన్. సో కడుపులో ఈ పురుగులు ఉండడం వల్ల పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటారు. లాస్ ఆఫ్ వెయిట్. ఏమవుతుంది, వాళ్ళ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోతారు. ఓకే, ఎందుకు తగ్గిపోతారు, ఈ నులి పురుగులు వాళ్ళ యొక్క శరీరంలోకి ప్రవేశించడం వల్ల వాళ్ళు ఏమవుతారు, సరిగా తినకపోవడం వల్ల, ఓకే తిన్నది సరిగా వంట పట్టకపోవడం వల్ల వీళ్ళ వెయిట్ అనేటువంటిది తగ్గిపోతుంది. అండ్ నాసియా. కొన్నిసార్లు ఏంటిది, వికారం అంటే వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. వామిటింగ్. కొన్నిసార్లు వామిటింగ్ కూడా కావచ్చు, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు వాంతులు కూడా చేసుకుంటారు. వామిటింగ్ అండ్ డయేరియా. కొన్నిసార్లు వాంతులు, మోషన్స్, విరేచనాలు కూడా ఈ పిల్లలలో కలగవచ్చు అనమాట. సో ఇలాంటి గుర్తులు లక్షణాలు మనకి ఏ పిల్లలలో అయితే నులి పురుగులు ఉంటాయో, థ్రెడ్ వామ్స్ ఉంటాయో, ఇలాంటి లక్షణాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ treatment. So what is the treatment for the threadworm infestations means that we can give albendazole, mebendazole tablet. So all the worm infestations we can give these tablets. So albendazole 10 to 14 mg per kg. So వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఆ డోస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ మెబెండజోల్ ఎంత ఇవ్వాలి, 10 mg per kg body weight. Next క్రోటామిటోన్. It is a antipruritic and antiseptic క్రీమ్. సో ఈ క్రోటామిటోన్ అనేటువంటిది ఒక క్రీము. ఈ క్రీమును వాళ్ళ యానస్ ఏరియాలో ఏం చేయాలి, అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రదేశంలో దురద తగ్గుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఏమవుతుందట అంటే ఆ ప్రదేశంలో ఏమన్నా ఈ సెప్టిక్ అయినట్లయితే, ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా అయినట్లయితే అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఏంటిది, థ్రెడ్ వామ్స్కి ట్రీట్మెంట్. నెక్స్ట్ ప్రివెన్షన్. మరి ఇలాంటిది రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఏం చేయాలి, పిల్లలకు ఈ నులి పురుగులు ప్రవేశించకుండా ఉండాలి అంటే, థ్రెడ్ వామ్స్ ప్రవేశించకుండా ఉండాలి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంప్రూవ్ పర్సనల్ హైజీన్. సో పిల్లలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ హ్యాండ్ వాష్ విత్ సోప్ అండ్ వాటర్. ఓకే, సబ్బుతో నీటితో చేతులు కడుక్కునేటట్టు పిల్లలకి ఎప్పుడు మనం నేర్పించాలి. కీప్ షార్ట్ నెయిల్స్. పిల్లల గోర్లు ఎప్పటికప్పుడు కత్తరిస్తూ ఉండాలి. క్లీన్ నెయిల్స్ విత్ సోప్ అండ్ ఓల్డ్ బ్రష్. ఏమవుతుంది, పిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడుతూ ఉంటారు, మనం ఎంత అద్దన్న కాబట్టి వాళ్ళ గోర్లలో మొత్తం మురికంతా పోయి ఉంటుంది కాబట్టి, సో దాన్ని ఏం చేయాలి, ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తోనే ఆ గోర్లలో ఇరుకపోయినటువంటి డర్ట్ను, ఆ మట్టిని మొత్తము తీసేసి తర్వాత సోప్తో క్లీన్ చేసినట్లయితే మనము ఈ యొక్క థ్రెడ్ వామ్స్ నుంచి పిల్లల్ని రక్షించవచ్చు. ఓకే, సో ఇది థ్రెడ్ వామ్స్, నులి పురుగులు.
అంతేకాకుండా వియర్ టైట్ ప్యాంట్స్ టు చిల్డ్రన్. అంతేకాకుండా ఈ థ్రెడ్ వామ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పిల్లలకి ఎక్కువగా ఆసనం దగ్గర అంటే వాళ్ళ యొక్క యానస్ దగ్గర దురద ఎక్కువగా అవుతుంది కాబట్టి పిల్లలకి టైట్ ప్యాంట్స్ వేయాలి. వేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కువ గోకితే ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పిల్లలకి ఖచ్చితంగా టైట్ ప్యాంట్స్ అనేటువంటివి వేయాలి. ల్యాండరింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ క్లాత్స్, ఒకవేళ వాళ్ళు వేసుకున్నటువంటి క్లాత్స్ కనుక ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా వాటిని ల్యాండరింగ్కి పంపించేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్. అంతేకాకుండా ఆరోగ్య బోధన అనేటువంటిది తల్లికి చేయాలి. ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రత పాటించాలనేటువంటిది మనము వాళ్ళ తల్లికి తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ టేప్ వామ్ ఇన్ఫెస్టేషన్స్. సో బద్దె పురుగులు, టేప్ వామ్స్ అంటే ఏంటిదంటే బద్దె పురుగులు అని చెప్పేసి అంటామన్నమాట. సో మరి ఇది ఒక రకమైనటువంటి పరాన్నజీవి. సో ద ట్రస్ట్ ఆఫ్ టేప్ వామ్స్ ఆర్ స్వాలోడ్ ఇన్ ఇన్ఫెక్టెడ్ మీట్ దట్ ఈస్ నాట్ వెల్ కుక్కుడు. సో ఏమవుతుందట అంటే ఈ ఏదైతే రోగ క్రిములతో కూడినటువంటి మాంసంను సరిగా ఉడకబెట్టకుండా తినడం వలన ఈ బద్దె పురుగుల తాలూకు ఏవైతే అంటే ఏంటిది సరిగా అంటే ఆల్రెడీ ఆ మీట్ ఏదైతే ఉన్నదో దానికి కొంచెం ప్రాబ్లం, అంటే కొంచెం ఈ యొక్క ఆల్రెడీ ఆ మీట్లో ఈ బద్దె పురుగులు టేప్ వామ్స్ ఉన్నాయి. అలాంటి మీట్ని కనుక అలాంటి మాంసాన్ని కనుక సరిగ్గా ఉడకబెట్టకుండానే తిన్నట్లయితే ఏమవుతుందంటే ఈ వామ్స్ పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఓకే, అంతేకాకుండా మరి ఎలాంటి ఆహారంలో ఎక్కువగా ఈ టేప్ వామ్స్ ఉంటాయట అంటే ఏంటిది పంది మాంసంలో, తర్వాత ఆవు దూడ మాంసంలో ఎక్కువగా ఈ టేప్ వామ్స్ అనేటువంటివి ఉంటాయట. సో ఫ్రమ్ ద సిస్ట్ ఏ స్మాల్ హెడ్ డెవలప్స్ విచ్ hold on to the intestinal wall and starts growing. సో ఈ బద్దె పురుగులు అనేటువంటివి ఏమవుతాయట అంటే ఈ బద్దె పురుగుల యొక్క తిత్తి నుండి ఒక చిన్న తల అనేటువంటిది ప్రేగు గోడలకు అంటుకొని ఉంటుందట. ఓకే, ఏంటిది ఫ్రమ్ ద సిస్ట్ ఏ స్మాల్ హెడ్ డెవలప్ విచ్ హోల్డ్ ఆన్ టు ద ఇంటెస్టైనల్ వాల్. సో ఏంటిది ఈ బద్దె పురుగుల తిత్తి నుండి సిస్ట్ నుంచి వెళ్ళి ఏమవుతుందట అంటే ఒక చిన్న తల అనేటువంటిది పేగు గోడలకు అంటుకొని వాటి యొక్క సంఖ్యను అవి ఏంటిది వృద్ధి చేసుకుంటాయి అన్నమాట. 1 నుంచి 2, 2 నుంచి 3 ఈ విధంగా వాటి యొక్క సంఖ్యను వృద్ధి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవి టేప్ వామ్స్ లేదా బద్దె పురుగులు. సో ఇవి బద్దె పురుగులు అనేటువంటి ఈ విధంగా ఉంటాయి జీర్ణాశయం లోపల. ఓకే, సో వీటి గురించి ఇప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏందనేటువంటిది నెక్స్ట్ చూద్దాం. సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ టేప్ వామ్స్. బద్దె పురుగులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు కనిపించేటువంటి గుర్తులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అబ్డామినల్ పెయిన్. సో ద చైల్డ్ మే గెట్ అబ్డామినల్ పెయిన్. సో వాళ్ళకి ఏమవుతుందట అంటే కడుపు నొప్పి వస్తాయి. ఎప్పుడైతే ఈ బద్దె పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయో వాళ్ళ యొక్క స్టమక్లోకి ప్రవేశిస్తాయో వాళ్ళకి ఏమవుతుంది స్టమక్ పెయిన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. హెడ్ ఏక్, తలనొప్పి, లాస్ ఆఫ్ వెయిట్. సో ఏమవుతుంది ఆటోమేటిక్గా కొద్దిగా బరువు అనేటువంటి తగ్గిపోతారు. అబ్డామినల్ డిస్టెన్స్, కడుపు మొత్తం ఇట్లా ఉబ్బిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ రికరెంట్ డయేరియా, గ్రోత్ ఫెయిల్యూర్. సో ఏమవుతుంది రికరెంట్ డయేరియా అంటే తరచుగా వీళ్ళకి విరేచనాలు అనేటువంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ అవుతాయి. ఈ విధంగా తరచుగా వీళ్ళకి విరేచనాలు అనేటువంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఈ పిల్లలలో గ్రోత్ ఫెయిల్యూర్ అనేటువంటిది సరి అయినటువంటి ఏంటిది పెరుగుదల అనేటువంటిది వీళ్ళలో లోపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి ఏంటివి బద్దె పురుగులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు కనిపించేటువంటి గుర్తులు, లక్షణాలు. అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రీట్మెంట్. సో ఈ బద్దె పురుగులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే క్వినాక్రిన్ ఆర్ మెఫాక్రిన్. సో ఇది ఏంటిదంటే ఇది యాంటీప్యూరిటిక్ ట్యాబ్లెట్ అనమాట. సో ఆ ప్రదేశంలో దురద రాకుండా పిల్లలకు లేదా నిక్లోసమైడ్. సో ఇది కూడా ఒక ట్యాబ్లెట్, దీన్ని ఇవ్వచ్చు. లేదంటే ప్రజిక్వెంటాల్ 10 mg ట్యాబ్లెట్ ఇది కూడా ఇవ్వచ్చు. లేదంటే మెబండజోల్ ఆర్ ఆల్బెండజోల్, అది సిరప్ దొరుకుతుంది ప్లస్ ట్యాబ్లెట్. ఇది రెండిట్లలో ఏదైనా ఒకటి తీసుకొచ్చి మనం పిల్లల యొక్క బాడీ వెయిట్ని బట్టి డాక్టర్ సలహా మేరకు ఇవి పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ట్రీట్మెంట్, ఏది టేప్ వామ్స్కి ఈ ట్రీట్మెంటు.
నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్. సో మరి ఈ యొక్క బద్దె పురుగులు పిల్లల యొక్క శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు ఏంటివి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. యూజ్ లాట్రిన్, వాష్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ దేర్ హ్యాండ్స్ ఆఫెన్ అండ్ కీప్ దేర్ నెయిల్స్ కట్ షార్ట్. సో ఏంటిది, పిల్లలు ఖచ్చితంగా మల విసర్జన చేసేటప్పుడు టాయిలెట్స్ను అంటే లాట్రిన్స్ను ఉపయోగించే విధంగా చూడాలి ఖచ్చితంగా. అంతేకాకుండా వాళ్ళ యొక్క ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు చేతులు ఎక్కువగా కడుక్కోవడం అనేటువంటిది నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళ యొక్క నెయిల్స్ని ఎప్పుడు చిన్నగా కత్తిరించి ఉంచాలి. అంటే నెయిల్స్ అస్సలు పెరగనీయద్దు పిల్లలకి. ఎందుకు అని అంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఎక్కువగా బొమ్మలతో ఆడుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఆడతారు కాబట్టి వాళ్ళ గోళ్ళలోకి మురికిపోయిందంటే మళ్ళీ ఈ వామ్స్ అనేటువంటివి పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి మోషన్కి వెళ్ళేటప్పుడు ఏంటిది, ఖచ్చితంగా వాళ్ళని బయట కూర్చోబెట్టకుండా లాట్రిన్స్లోనే చెప్పులు వేసి కూర్చోబెట్టాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఖచ్చితంగా చేతులు కడుక్కునే అలవాటును నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళ నెయిల్స్ని కూడా ఏంటిది మంచిగా చిన్నగా కట్ చేసి ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. దే షుడ్ హ్యావ్ క్లీన్ క్లోతింగ్. అంతేకాదు పిల్లలకు పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించేటట్లు మనము చూడాలి పిల్లలు. ఓకే, నెక్స్ట్ వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బిఫోర్ ఈటింగ్ దెమ్ రా. ఓకే, సో ఒకవేళ కూరగాయలు కానీ పండ్లు కానీ అలానే తినేస్తే, కూరగాయలు అయితే వండుకొని తింటాం కదా, అలా కాకుండా వెజిటేబుల్స్ కొన్నిటిని అలానే తినేస్తాం. సో అలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా మనం అట్లనే ఉడకబెట్టకుండా తినిపిస్తున్నట్లయితే పిల్లలకి ఖచ్చితంగా వాటిని మంచిగా క్లీన్ చేసి తినిపించాలి. వీలైతే ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఏవైతే పిల్లలకు తినిపించాలనుకుంటున్నాం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటిని కాసేపు ఆ సాల్ట్ వాటర్లో ఉంచితే అందులో ఏమన్నా వామ్స్ ఉన్నా కెమికల్స్ ఉన్నా కానీ అవి క్లీన్ అయిపోతాయి. డ్రింక్ ఓన్లీ బాయిల్డ్ ఆర్ సేఫ్ వాటర్. సో ఖచ్చితంగా పిల్లలకు తాగిపించేటువంటి వాటర్ ఏంటిది, వేడి చేసి చల్లార్చినటువంటి వాటర్ని, తర్వాత మంచి నీటిని మాత్రమే పిల్లలకి తాగిపించాలి. ఓకే, సో ఇవి ఏంటివి ప్రివెంటివ్ మెజర్స్. బద్దె పురుగులు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి అంటే ఇది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా రాకుండా ముందే పిల్లలకు మనం ఇవి కనుక ముందు నుంచే ఫాలో అవుతూ వాళ్ళతో చేపించినట్లయితే పిల్లలకు సురక్షితంగా సేఫ్గా ఉంటారు. ఒకవేళ వచ్చినా కూడా చెప్పినటువంటి ఆల్బెండజోల్ కానీ మెబెండజోల్ కానీ సో ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, అంతేకాకుండా నెవర్ ఈట్ రా ఆర్ అండర్ కుక్డ్ మీట్. అంతేకాకుండా పిల్లలకి ఎప్పుడైతే మనము మాంసాన్ని ఇచ్చినప్పుడు కానీ మనం కానీ ఎవ్వరం కూడా పచ్చి మాంసాన్ని తినకూడదు. అంతేకాకుండా సరిగా ఉడకని మాంసాన్ని తినకూడదు. టీచ్ చిల్డ్రన్ నాట్ టు ఈట్ ఫుడ్ డ్రాప్డ్ ఇన్ ద ఫ్లోర్, నాట్ టు ఈట్ మడ్. అంతేకాదు పిల్లలు చాలామంది ఏం చేస్తారు, కింద ఏది పడితే దాన్ని తీసుకొని తింటూ ఉంటారు పిల్లలు. సో అది మనం ఏం చేయాలంటే కింద పడ్డది అసలు ఏది తినకూడదు అనేది పిల్లలకు మనము నేర్పించాలి. అంతేకాకుండా మట్టి ఏదన్నా ఉంటే దాన్ని తినకుండా వాళ్ళకి చూడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్. సో ఆరోగ్య బోధన అనేటువంటిది తల్లికి చేయాలి. పిల్లల్ని ఎలా ఉంచాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి శుభ్రత పాటించాలి, ఈ అన్ని విషయాలను కూడా మనము తల్లికి తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది టేప్ వామ్స్, బద్దె పురుగులు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించినప్పుడు పాటించవలసినటువంటి నియమాలు. నెక్స్ట్ హుక్ వామ్స్. సో ఏంటి, వీటిని తెలుగులో ఏమంటాము, కొంకి పురుగులు. హుక్ వామ్స్ అంటే కొంకి పురుగులు. టినీ హుక్ వామ్స్ లార్వాస్ కంటైన్డ్ ఇన్ సాయిల్. సో ఈ కొంకి పురుగులు అనేటువంటివి మట్టిలో కలిసిపోయి ఉంటాయట. టినీ హుక్ వామ్ లార్వాస్ కంటైన్డ్ ఇన్ సాయిల్. సో ఈ కొంకి పురుగులు అనేటువంటివి మట్టిలో కలిసిపోయి ఉంటాయి. ఎంటర్ ఏ పర్సన్ బేర్ ఫీట్. సో ఈ కొంకి పురుగులు అనేటువంటివి మట్టిలో కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఏంటివి, పిల్లలు చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో తిరగకుండా చూడాలి. ఒకవేళ
వీళ్ళు చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో కనుక తిరిగినట్లయితే వాళ్ళ యొక్క పాదాల ద్వారా ఈ యొక్క కొంకి పురుగులు అనేటువంటివి పిల్లల యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయన్నమాట. ఓకే, ప్రవేశించి మళ్ళీ కొన్ని రోజు ఇన్ ఏ ఫ్యూ డేస్ దే గెట్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైతాయి, అవి ఆ పిల్లల యొక్క శరీరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి బ్లడ్లోకి ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఇవి హుక్ వామ్స్. సో ఈ విధంగా హుక్ వామ్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ద అడల్ట్ హుక్ వామ్స్ ఆర్ అబౌట్ 1 centimeter. సో ఈ హుక్ వామ్స్ కొంకి పురుగులు అనేటువంటి 1 centimeter పొడవు ఉంటాయట. దే బైట్ ద లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అండ్ కాజ్ బ్లీడింగ్. సో ఈ హుక్ వామ్స్ అనేటువంటివి ఏం చేస్తాయట అంటే ఆ యొక్క ఇంటెస్టైన్స్ యొక్క లైనింగ్ను కొరికేసి బ్లీడింగ్ అయ్యేటట్లు చేస్తాయట. అంతేకాకుండా ద ఎగ్స్ ఆర్ పాస్డ్ ఇన్ పీసెస్. అంతేకాకుండా ఈ కొంకి పురుగుల యొక్క లార్వాస్ ఎగ్స్ అనేటువంటివి మలంలోకి ప్రవేశించి ఆ మలం కనుక వాళ్ళు మళ్ళీ బయట మల విసర్జన చేసినట్లయితే ఆ కొంకి పురుగుల యొక్క గుడ్లు మళ్ళీ వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ వాటి యొక్క సంఖ్యను అభివృద్ధి కూడా బయటకు వచ్చి వాటి యొక్క సంఖ్యను ఏం చేస్తాయి, ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద అడల్ట్ హుక్ వామ్స్ ఆర్ అబౌట్ 1 centimeter. They bite the lining of the intestine and cause bleeding. అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయట, ఇవి శరీరంలోకి ప్రవేశించి ఆ ప్రేగులలో యొక్క గోడల్ని కొరికేసి అక్కడ బ్లీడింగ్ అయ్యేటట్టు చేస్తాయట. దేర్ ఎగ్స్ ఆర్ పాస్డ్ ఇన్ పీసెస్. అంతేకాకుండా వాటి యొక్క గుడ్లు అనేటువంటివి మలంలోకి ప్రవేశించి ఆ మలం ద్వారా బయటకు వచ్చి అక్కడ వాటి సంఖ్యను ఇవి వృద్ధి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇచ్చింగ్ వేర్ ద లార్వా ఎంటర్ ద ఫీడ్. సో ఏంటివి, ఈ యొక్క కొంకి పురుగులు అనేటువంటివి ఈ పిల్లల శరీరంలోకి వాళ్ళ యొక్క అరికాళ్ళ ద్వారా వెళ్తాయి కదా, అరికాళ్ళ ద్వారా వెళ్ళి అవి ఎక్కడికైతే ప్రవేశిస్తాయో అక్కడ ఏం చేస్తాయట అంటే ఇవి దురద వచ్చేటట్లు చేస్తాయట. పాదంలోని ఏ ప్రదేశం నుంచి అయితే ఈ కొంకి పురుగులు అనేటువంటి పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తాయో అక్కడ ఏం చేస్తాయట అంటే అవి దురద వచ్చేటట్లు చేస్తాయట. అంతేకాకుండా కఫ్, వాళ్ళకి దీంతో పాటు దురదతో పాటు దగ్గు అనేటువంటిది కూడా వస్తాయట. దెన్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, అంటే పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది పిల్లలకి. జనరల్ వీక్నెస్, సాధారణంగా చాలా వీక్గా కనిపిస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. అనీమియా, ముఖ్యంగా ఈ పిల్లలకి రక్తహీనత అనేటువంటి సమస్య మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఏంటి, హుక్ వామ్స్ ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించేటువంటి కొంకి పురుగులు ఉన్నప్పుడు కనిపించే లక్షణం. నెక్స్ట్ ట్రీట్మెంట్, మెబండజోల్. So mebendazole or albendazole tablet we can give. For anemia, iron and folic acid tablets are given. ఒకవేళ పిల్లలలో రక్తహీనత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేటువంటిది ఇవ్వాలి పిల్లలకి. దెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఒకవేళ వాళ్ళలో రక్తహీనత అనేటువంటి సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పిల్లలకి ఖచ్చితంగా ఏంటిది, బ్లడ్ అనేటువంటిది ఎక్కించాలి. హైజీనిక్ మెజర్స్, ఖచ్చితంగా శుభ్రతను పాటించేటట్లు చూసుకోవాలి. సపోర్టివ్ కేర్, సో మంచి సంరక్షణను వాళ్ళకి కలిగించాలి. ఫాలోఅప్, అంతేకాకుండా ఈ పిల్లలు మరి తరచూ ఇలానే జబ్బు పడుతున్నారా, ఏంటి ప్రాబ్లము ఏంటిది అనేటువంటిది ఎప్పుడు తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఏంటిది ట్రీట్మెంటు. హుక్ వామ్స్ లేదా కొంకి పురుగులు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనము ఇవ్వవలసినటువంటి ట్రీట్మెంట్. నెక్స్ట్ ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్. సో ఏంటిది, మరి ఈ శరీరంలోకి ఇవి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ వాటిలో ఆల్రెడీ ప్రవేశించినా కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్. శానిటరీ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్క్రిటా. సో ఏంటిది, మలాన్ని డిస్పోజ్ చేసేటప్పుడు సురక్షితంగా డిస్పోజ్
చేయాలి. యూజ్ ఆఫ్ ఫుట్వేర్ వెన్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్. సో ఏంటిది, ఈ యొక్క పిల్లలు ఆరు బయట కనుక బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పులు వేసుకునేటట్లు చూడాల్సి ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ యొక్క పాదాల ద్వారా ఈ కొంకి పురుగులు అనేటువంటివి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఓకే, సో హెల్త్ ఎడ్యుకేషన్. అంతేకాకుండా మనం మదర్కి ఆరోగ్య బోధన అనేటువంటిది చేయాలి. ఎలా ఈ కొంకి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి, సో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటిది మనము మదర్కి అవగాహన కల్పించాలన్నమాట. సో ఇవి ఏంటివి, కొన్ని రకాలైనటువంటి వామ్ ఇన్ఫెస్టేషన్స్ పిల్లల ప్రేగులలోకి ప్రవేశించి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ను ఇలాంటి కొన్ని వామ్స్ పిల్లల శరీరంలోకి ప్రవేశించి వారికి ఏంటిది ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ వామ్స్ అనేటువంటి వాళ్ళ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా సరి అయినటువంటి పెరుగుదల, అభివృద్ధి అనేటువంటిది పిల్లలలో కనిపించదనమాట. సో ఇది కేర్ ఆఫ్ ది సిక్ చైల్డ్ అంటే పిల్లలలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లల సంరక్షణ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటిది ఈ లెసన్ యొక్క సారాంశం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. సో థ్యాంక్ యూ.